ప్రభుత్వాలు పాలకులు మారినా అదే వివక్ష. చాలని నిధులు అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకోవడం దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీని కొనసాగుతోంది. ఏడాదికోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా తెలంగాణకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఒరిగింది మాత్రం ఏమీ లేదు. మరి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ సర్కారైనా రాష్ట్రంపై కరుణ చూపిస్తుందా? పేరుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు, కానీ ఆ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తయితాయో తెలియని అయోమయ పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఏడాది తెలంగాణ నుంచి వేల కోట్ల ఆదాయం ఖజానాకు వెళ్తున్నా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది కేంద్రం. అత్యవసర నిధులు కేటాయిస్తున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. 5 ఏళ్లుగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు ఓసారి పరిశీలిస్తే ఏ మేరకు అన్యాయం జరిగిందో అర్థమవుతుంది. 178 కిలోమీటర్లున్న పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ మార్గాన్ని 1993, 1994 బడ్జెట్లో ప్రకటించారు. 915 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది కేంద్రం. 2 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ట్రాక్ నిజామాబాద్ చేరలేదు. గత బడ్జెట్లో 35 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది కేంద్రం. అలాగే 150 కిలోమీటర్లున్న కొత్తపల్లి మనోహరాబాద్ మార్గాన్ని 2006, 2007 సంవత్సరంలో ప్రకటించారు. దీనికి 975 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. గత బడ్జెట్లో 10 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో పనులు 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా నడుస్తున్నాయి. 56 కిలోమీటర్లున్న భద్రాచలం రోడ్ సత్తెనపల్లి మార్గాన్ని 2011, 2012 బడ్జెట్లో ప్రకటించారు. అంచనా వ్యయం 335 కోట్లుంటే గత బడ్జెట్లో ఇచ్చింది 20 కోట్లు మాత్రమే. ఇక 17 కిలోమీటర్లున్న అక్కన్నపేట మెదక్ మార్గానికి 129 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తే గత బడ్జెట్లో కేవలం 20 కోట్లు మాత్రమే ఇచ్చింది కేంద్రం. 200 కిలోమీటర్ల మనుగూరు రామగుండం రూట్ ను 2012-13 బడ్జెట్లో ఓకే చేసింది కేంద్రం. 1112 కోట్లు ఖర్చవుతాయని అంచనా. గతేడాది 3 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవ్వాలంటే 2693 కోట్లు ఖర్చవుతుంది. కానీ 2014-15 బడ్జెట్లో 88 కోట్లు మాత్రమే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు తయారైంది రైల్వే లైన్ల పరిస్థితి. లైన్ల ట్రిపులింగ్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. రాఘవాపురం మందమర్రి రూట్ లో 24 కిలోమీటర్ల ట్రిపులింగ్ పనులు చేపట్టాలని 2008, 2009లో నిర్ణయించారు. దీనికి 90 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి 15 కోట్లతో మమా అనిపించారు. అలాగే మంచిర్యాల పెద్దంపేట మార్గానికి అంచనా వ్యయంలో సగం నిధులు కూడా విడుదల చేయలేదు. 220 కిలోమీటర్లున్న కాజీపేట విజయవాడ మార్గానికి 20 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది సర్కార్. ఈ పనులన్నీ కంప్లీట్ కావాలంటే 1134 కోట్ల రూపాయలు కావాలి. ప్రస్తుతం దీని ఎస్టిమేషన్ కాస్ట్ 1296 కోట్లకు పెరిగిపోయింది. రైళ్ల కేటాయింపులు కాగితాల్లో ఒకలా, పట్టాలపై మరోలా ఉంటున్నాయి. 2009-10 సంవత్సరాల్లో ప్రకటించిన 16 రైళ్లు ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. 2010-11 బడ్జెట్లో 26 రైళ్లు ప్రకటిస్తే మరో 12 ఇంకా ట్రాక్ ముఖం కూడా చూడలేదు. 2011-12 బడ్జెట్లో 11, 2012-13 బడ్జెట్లోనివి 25, 2013-14 బడ్జెట్లో ప్రకటించిన వాటిలో 17 రైళ్లు కాగితాల్లో తప్ప స్టేషన్లో మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో గతేడాది కాస్త కర్ణ చూపించింది కేంద్రం. 14 రైళ్లు ప్రకటిస్తే అందులో 12 రైళ్లను పట్టాలెక్కించింది. 2 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఇలా 5 సంవత్సరాల్లో ప్రకటించిన వాటిలో 83 రైళ్లు పెండింగ్ లోనే ఉన్నాయి.